నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. 4వ అధ్యాయము 36వ శ్లోకం. అపి చేదపి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతర్ష్యసి. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః. చూడండి, అంటే ఇది ఎలా తెలుస్తుంది నీకు? పాపులందరికంటే అధికముగా పాపములను చేసిన వాడవైనచు. ఇప్పుడు నీవు అపి చేదపి పాపేభ్యో సర్వభ్యో పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ సృజనం సంతర్ష్యసి. నీవు పాపులందరికంటే అధికంగా పాపము చేసిన వాడివైనచో జ్ఞానం అనేది నౌక ద్వారా సమస్త పాప సముద్రమును పూర్తిగా దాటగలవు. చూడండి, ఇలా తెలుసుకున్నవాడు ఏ విధంగా మొదట తనలో పరమాత్మని దర్శించి పిమ్మట అంతటా పరమాత్మనే, అన్నిటినీ పరమాత్మలోనే, అంతటా పరమాత్మనే కాదు అన్నిటినీ పరమాత్మలోనే దర్శించగలిగిన వాడు. అప్పుడు ఒకవేళ నీవు అన్ని పాపాల కంటే కూడా అధికమైన పాపం చేసినా సరే, ఇలా తెలుసుకున్నవాడు అన్ని పాపాల కంటే అధికమైన పాపం చేసినా సరే నువ్వేం చేస్తున్నావు? జ్ఞానప్లవేన, అంటే జ్ఞానం అనేది నౌక ద్వారా. ఈ జ్ఞానం నీకు తెలిసింది కదా, ఏంటి అంతటా నువ్వు పరమాత్మని వీక్షించగలుగుతున్నావు, అందరిలోనూ పరమాత్మని అందరిలో అంటే సకల ప్రాణులే కదా, చరాచర జగత్తు స్థావర జంగమాలని చెప్పాడు కదా. ఇలాగా అన్నిటిల్లో అంతటా నువ్వు చూడగలిగినప్పుడు నువ్వు ఒకవేళ ఏమైనా పాపాలు చేసినా, పాపాలన్నిటిలోకి అధికమైన పాపం చేసినా సరే నువ్వు ఈ జ్ఞానం అనేది నౌక ద్వారా సమస్త పాప సముద్రమును పూర్తిగా దాటగలవు. అంటే ఎంతటి తెలియక ముందు ఇక్కడ ఏంటంటే పాయింట్, ఒకవేళ నువ్వు ఈ ఆత్మజ్ఞానం వైపు రాక క్రితము నేనేవో పాపాలు చేస్తానేమో, పాపం చేస్తాను, ఈ జన్మ వచ్చిందే అనుభవించడానికి చేయడానికి అనేసి రకరకాలుగా ఏవో చెప్పేవన్నీ వింటూ ఉంటాం కదా. ఇలా ఉండి నేను చేశానేమోనని ఒకవేళ నీలో బాధ ఉందేమో, ఆ బాధ కూడా ఇక్కడ నిస్సందేహంగా తీరిపోతుంది. ఎందుకంటే నువ్వు ఈ జ్ఞానంలోకి వచ్చావు కాబట్టి. రెండవది, నెక్స్ట్ చెయ్యబోయే పని అర్జునుడికి కూడా బోధిస్తున్నాడు. మనం ఇది కూడా ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తాను యుద్ధం చెయ్యాలి కదా. ఈ యుద్ధంలో తను కొన్ని పాపమైన పనులే కదా, యుద్ధంలో చంపడం అంటే ఒక రకంగా పాపాన్ని చేసి, అలాంటి పాపం కూడా నీకు ఉండదయ్యా. ఈ జ్ఞానాన్ని తెలుసుకొని నువ్వు ఆ యుద్ధం చేస్తున్నావు కాబట్టి ఈ జ్ఞానము చేత నువ్వు ఈ సముద్రాన్ని పూర్తిగా దాటగలవు అని చెప్తున్నారు. అంటే ఒకవేళ పాపాత్ములందరికంటేను నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాన నౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. అంటే ఇప్పుడు 2 విధాలా మనము అర్థం చేసుకోవాలి. ఒకటేమిటి, మొట్టమొదటి పాయింట్, మనం ఈ ఆత్మజ్ఞానం వైపు మనకు అర్థం కాకపోయినా, తెలియకపోయినా, రాకపోయినా ఇప్పుడు వచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకొని సర్వత్రా పరమాత్మను దర్శించడానికి నువ్వు సమాయుక్తం అయి ఉన్నావు కాబట్టి, దర్శించగలుగుతున్నావు కాబట్టి నీకే పాపము అంటదు. ఈ జ్ఞానంతో నువ్వు ఎలాంటి పాపనైనా దాటించదు. రెండవది, అర్జునుడు ఇప్పుడు ఇక నెక్స్ట్ చేయబోయేటువంటి యుద్ధంలో కూడా అలా అతనికి ఎలాంటి పాపము అంటదు. ఎందుకంటే చంపేది నేను కాదు, ఇది ఇలా ధర్మం కోసం జరుగుతున్నది కాబట్టి తనకి ఎలాంటి భీతి లేదు. నేను నిస్సందేహంగా ఆయన పాపం నుంచి బయటపడగలవు. హరి ఓం.